ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థతో టైఅప్ అయి మనకి దేశవ్యాప్తంగా యాక్సిడెంటల్ పాలసీని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ పాలసీస్ మనకి చాలా ఏళ్ళ నుంచి రన్నింగ్లో ఉన్నాయి. సో ఇవైతే కొత్తవైతే కాదు. సో మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. రెండు ముఖ్యమైన యాక్సిడెంటల్ పాలసీని, అదేనండి పాలసీ పేరు వచ్చి గ్రూప్ యాక్సిడెంటల్ గార్డ్ అంటారు, దాన్ని GAG గ్యాగ్ పాలసీ అంటారు. ఇప్పుడు మన తమ్నైల్లో చెప్పినట్టుగా కేవలం నెలకి 45 రూపాయలతో, సంవత్సరానికి కేవలం 549 రూపాయలతో మనకి 10 లక్షల కవరేజ్ వస్తున్నటువంటి ఒక యాక్సిడెంటల్ పాలసీ అయితే ఉంది. దాంతో పాటుగా 749 రూపాయలతో 15 లక్షల కవర్ ఇస్తున్నటువంటి ఇంకొక పాలసీ ఉంది. అందులో ఏవేవి కవర్ అవుతాయి ఒకసారి అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 549 రూపాయల ప్రీమియం, సంవత్సరపు ప్రీమియంతో మీరు పాలసీ కానీ తీసుకున్నట్టయితే ఎవరైతే పాలసీ తీసుకుంటారో వారికి ఈ పాలసీ అనేది చెల్లుబాటు అవుతుంది. సో ఇన్ కేస్ ఆ వ్యక్తి కానీ చనిపోయినట్టయితే, యాక్సిడెంట్ జరిగి చనిపోయినట్టయితే ఆ యొక్క నామినీ ఎవరైతే వివరాలు ఇస్తారో నామినీకు 10 లక్షలు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అలా కాకుండా మనకి 749 రూపాయల పాలసీ తీసుకున్నట్టయితే నామినీకి 15 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడండి అంటే పాలసీ తీసుకుంటారో పాలసీ హోల్డర్ మరణించినట్టయితే అప్పుడు నామినీకి ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా యాక్సిడెంట్ జరిగి ఏ ఈవెంట్స్ వస్తాయి కూడా నేను వీడియోలో చెప్తాను. సో యాక్సిడెంట్ జరిగి మీకు పర్మనెంట్ డిజబిలిటీ అంటే శాశ్వతంగా వికలాంగులు అయినట్టయితే మీకు 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు మన 549 పాలసీలో. అలా కాకుండా 749 రూపాయల పాలసీలో మీకు 15 లక్షలు ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా పార్షియల్ డిజబిలిటీకి కూడా మనకి 10 లక్షలు ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అక్కడ వచ్చి మనకి 15 లక్షలు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా కాకుండా మనకి యాక్సిడెంట్ జరిగి ఏదైతే బాడీ పార్ట్స్ మిస్ అయినా లేదా యాక్సిడెంటల్గా మనకి పెరాలసిస్ వచ్చిన ఎవరైతే పాలసీ హోల్డర్ ఉంటారో వారికి 10 లక్షలు ఇవ్వడం అయితే జరుగుతుందండి. పేషెంట్ సంబంధించి ఏవైతే ఛార్జెస్ ఉంటాయో OPD ఛార్జెస్ మనకి 2 పాలసీలో కూడా 30,000 రూపాయలు అయితే మనకి బ్యాంకు ఖాతాలో వేయడం అయితే జరుగుతుంది. అలా కాకుండా వ్యక్తి మరణించినట్టయితే అంత్యక్రియల కోసం 5,000 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా కాకుండా మనకి ఏవైతే హాస్పిటలైజేషన్ అయిన తర్వాత హాస్పిటల్ ఛార్జెస్ ఉంటాయో అవి మనకి 1 లక్ష వరకు 2 పాలసీల్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ కింద ఎప్పుడైతే మరణిస్తారో అప్పుడు ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ కింద 2 పిల్లల వరకు మనకి 1 లక్ష రూపాయలు అయితే 2 పాలసీల్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అయినప్పుడు ఏవైతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయో వ్యాలిడ్ బిల్స్ ఉండాలి. సో ఏవైతే మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయో మనకి 2 పాలసీస్లో కూడా అప్ టు 25,000 వరకు మనం క్లెయిమ్ అయితే చేసుకోవచ్చండి. అదేవిధంగా మనకి కన్సల్టేషన్స్ వచ్చి మనకి 10 కన్సల్టేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క కన్సల్టేషన్కి 1500 వరకు మనమైతే బిల్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి. అదేవిధంగా 4 కన్సల్టేషన్స్ ఫ్రీగా ఉంటాయి. న్యూట్రిషనల్ అండ్ మెంటల్ ఇల్నెస్ సంబంధించి కన్సల్టేషన్స్ మనకి 4 అయితే ఫ్రీగా రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు మనకి అన్లిమిటెడ్ టెలి కన్సల్టేషన్స్ అయితే ఉంటాయండి. సో ఇవన్నీ మనకి ఎక్కడ పొందాలి, ఎలా పొందాలి అంటే అది కూడా మీకు చెప్తాను. అంటే మీకు అమౌంట్స్ అయితే ఉన్నాయి. సో ఈ అమౌంట్స్ అన్ని మేము ఎలా పొందాలి సార్? ఎవరైనా సరే పాలసీ హోల్డర్ చనిపోయినా లేదా పార్షియల్ డిజబిలిటీ అయినా లేదా ఏదైతే యాక్సిడెంట్ జరిగినప్పుడు చిన్న డామేజెస్తో హాస్పిటలైజ్ అయినప్పుడు ఆ అమౌంట్ని మేము ఎలా పొందాలి సార్ అనే విషయాలు నేను ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందు చివరి వరకు అయితే వీడియో చూడండి. 549 ప్లస్ 749 2 పాలసీలు మీరు ఏదైనా తీసుకోవచ్చు. బట్ 2 పాలసీలు ఎవరు అర్హులు? ఏజ్ వచ్చి మినిమం 18 ఇయర్స్ ఉండాలండి. అదేవిధంగా మనకి మ్యాక్సిమం ఏజ్ వచ్చి 65 సంవత్సరాలు ఉండాలండి. అంటే 18 సంవత్సరాలు స్టార్ట్ అయ్యి 65 సంవత్సరాల లోపు వారు ఎవరైనా సరే ఎలిజిబుల్లే. అందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఎలిజిబుల్లే, కామన్ సిటిజన్ అయినా ఎలిజిబుల్లే, ట్యాక్స్ పేర్ అయినా ఎలిజిబుల్లే. అసలు గవర్నమెంట్కి సంబంధించి కొన్ని ఉంటాయి చూసారా, అంటే ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అని ఏవైతే పారామీటర్స్ ఉంటారో ఆ వాటితో సంబంధం లేకుండా ఎవరైనా సరే పాలసీ తీసుకోవడానికి ఎలిజిబుల్. IRDA గైడ్లైన్స్ ప్రకారం మీరు ఒక పాలసీ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఇంకొక పాలసీ తీసుకోవచ్చు. ఏ ప్రాబ్లం అయితే లేదు. మీకు IPPB అకౌంట్ ఉండాలండి. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ మీకైతే మీ పేరు మీద ఉండాలి. ఎవరైతే పాలసీ తీసుకున్నారో వారి పేరు మీద ఉండాలి. ఓకేనా? సో IPPB అకౌంట్కి ఏం కావాలి? ఇన్ కేస్ మీకు అకౌంట్ ఉంటే పర్వాలేదు, కానీ అకౌంట్ ఓపెనింగ్ ఏం కావాలో చెప్తాను చూడండి. కొత్త మొబైల్ నెంబర్ ఉండాలండి. కొత్త మొబైల్ నెంబర్ ఎందుకు అంటున్నానంటే చాలా మంది మీ యొక్క మొబైల్ నెంబర్ మీద ఆల్రెడీ ఒక IPPB అకౌంట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఓపెన్ చేస్తే ఆ మొబైల్ నెంబర్తో మరలా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోలేరు. కాబట్టి ఒక కొత్త మొబైల్ నెంబరు ప్లస్ 200 అప్లికేషన్ ఫీజు ఉంటుందండి. ఓకేనా? అదేవిధంగా అప్లికెంట్ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా ఎవరైతే నామినీ యొక్క ఆధార్ కార్డు అయితే ఉండాలి. పాన్ కార్డ్ అనేది ఆప్షనల్ అండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మీరు ఎటువంటి అప్లికేషన్ ఫామ్ ఓపెనింగ్కి ఫిల్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా? సో ఎక్కడ ఓపెన్ చేసుకోవాలి? మీకు దగ్గరలో ఉన్న ఎక్కడైనా సరే మీరు IPPB అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చండి. అకౌంట్ ఓపెనింగ్ ఒకప్పుడు మనకి IPPB మొబైల్ యాప్లో అయిపోయేది, కానీ ఇప్పుడు మాత్రం మీరు అంటే మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ IPPB అకౌంట్ అనేది మీరు ఓపెన్ చేసుకోవాలి. ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారో వారు బయోమెట్రిక్ వేయాలండి. సో OTP ద్వారా
లేదా ఆన్లైన్లో ఐపీపీబీ యాప్ ద్వారా ఒకప్పుడు అయ్యేది, ఇప్పుడు అయితే అవ్వట్లేదు. సో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడే మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఎందుకంటే ఈమెయిల్ ఐడి యొక్క ఇంపార్టెన్స్ నేను ఈ వీడియోలో నెక్స్ట్ అయితే చెప్తాను. సో ఈ వివరాలతో మీరు కొత్త ఐపీపీబీ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. లేని వాళ్ళు, ఉన్న వాళ్ళు అయితే అది యాక్టివ్లో ఉందో లేదో చూసుకోండి చాలు. ఓకేనా. నెక్స్ట్ ఈ యొక్క పాలసీస్కి ట్రాన్స్జెండర్స్ కూడా ఎలిజిబులేనండి. ఎలిజిబుల్ లేరనైతే లేదు, వారు కూడా ఎలిజిబులే. ఓకేనా. నెక్స్ట్ ఎలిజిబిలిటీ మీకు అయితే అర్థమైంది అనుకుంటా. అంటే ఎవరికి వర్తిస్తుంది ఈ 10 లక్షలు కానీ 15 లక్షలు కానీ పాలసీ అమౌంట్ ఏదైతే ఉందో ఇది ఎవరికి ఇస్తారు అంటే, యాక్సిడెంట్స్ అంటే ఏమొస్తాయి చెప్తాను చూడండి. సో మీరు 2 వీలర్ మీద అంటే స్కూటీ మీద, బైక్ మీద, కారు మీద, బస్సు మీద, లారీ మీద, లేదా ట్రైన్ యాక్సిడెంట్ కానీ, ఏరోప్లేన్ యాక్సిడెంట్ కానీ, ఏదైనా సరే, ఈవెన్ షిప్లో వెళ్ళినా యాక్సిడెంట్ జరిగి మీరు చనిపోయినట్టయితే వారు ఈ పాలసీస్కి ఎలిజిబుల్ అండి. ఓకేనా. నెక్స్ట్ మీరు యాక్సిడెంటల్గా కరెంట్ షాక్ తగిలింది అనుకోండి, కరెంట్ షాక్ తగిలి చనిపోయినా నామినీకి అయితే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. వారు అంటే ఆ కేసు కూడా ఎలిజిబుల్లే. ఓకేనా. నెక్స్ట్ స్విమ్మింగ్ చేస్తూ యాక్సిడెంటల్గా చనిపోయినా, లేదా యాక్సిడెంటల్గా మీకు పెరాలసిస్ వచ్చిన, జనరల్ కేసులో పెరాలసిస్ వారికి ఎలిజిబుల్ కాకపోయినప్పటికీ యాక్సిడెంటల్ పెరాలసిస్ కేసెస్ కూడా ఎలిజిబుల్లే. ఇంకోటి కూడా ఉంటుంది, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు నార్మల్ కేసులో అంటే లాంగ్ టర్మ్ నుంచి మీకు హార్ట్ అటాక్ ఇష్యూ అంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూ ఉంటే నాట్ ఎలిజిబుల్. కానీ యాక్సిడెంట్ జరిగినప్పుడు మీకు ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చి మీరు కానీ చనిపోయినట్టయితే, ఇవి కూడా మెడికల్ డాక్యుమెంట్స్ బేస్ మీద ఉంటుంది, చనిపోయినట్టయితే వారు కూడా ఈ యొక్క పాలసీస్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే నామినీకి అమౌంట్ రావడం అయితే జరుగుతుంది. చనిపోయిన కేసు అయితే చెప్తున్నాను. అలా కాకుండా బ్రతికుండి హాస్పిటలైజేషన్ అయ్యారనుకోండి, వారికి రిమైనింగ్ అమౌంట్ అయితే ఇందాక చెప్పిన అయితే అమౌంట్ అయితే రావడం జరుగుతుందండి. సో నెక్స్ట్ వచ్చి ఎవరు ఇనెలిజిబుల్. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, నేచురల్ డెత్ ఎవరైతే అవుతారో వారు నాట్ ఎలిజిబుల్ అండి. ఓకేనా. సాధారణ మరణం సంభవించింది అనుకోండి, వారు నాట్ ఎలిజిబుల్ అండి. అలా కాకుండా ఎవరైతే మిలిటరీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ ఉంటారో, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో మిలిటరీ యాక్టివిటీస్లో ఉన్నవారు నాట్ ఎలిజిబుల్ అండి. వారిలో చనిపోయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి. ఓకేనా. నెక్స్ట్ సూసైడ్ చేసుకున్న వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అండి. అదేవిధంగా వైరస్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల చనిపోతారు అనుకోండి, వారైతే నాట్ ఎలిజిబుల్ అండి. నాట్ ఓన్లీ చనిపోవడం, ఈవెన్ మీరు హాస్పిటలైజేషన్ అయినా కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల అయ్యారనుకోండి, వారు కూడా నాట్ ఎలిజిబుల్ అండి. ప్రకృతి విపత్తుల వల్ల ఎవరైతే ఉంటారో, ప్రకృతి విపత్తుల వల్ల మీద ఒక మరణం సంభవించినట్టయితే అవి యాక్సిడెంటల్ అవుతాయి కాబట్టి వారికైతే ఇది యాక్సెప్ట్ అవుతుంది తప్ప, రిమైనింగ్ కేసు ఎయిడ్స్ కానీ రిమైనింగ్ యాక్సిడెంట్గా చనిపోతే ఓకే, కానీ కావాలని డేంజరస్ స్పోర్ట్స్లో కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అయ్యి చనిపోయారు అనుకోండి, వాళ్ళైతే ఎలిజిబుల్ అవ్వరండి. సో ఇవి ఎలా మనకి డిసైడ్ అవుతాయంటే, మనకి ఇచ్చే డెత్ సర్టిఫికేటు, అదేవిధంగా ఎఫ్ఐఆర్ కాపీస్ ఏవైతే ఉంటాయో వీటి బేస్ మీద ఆ ఎంక్వైరీ అయితే అవుతుంది కాబట్టి ఈ డాక్యుమెంట్ బేస్ మీద అవుతాయండి. ఓకేనా. సో ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి కామెంట్ కూడా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. పాలసీ ఎక్కడ తీసుకోవచ్చు అంటే, మీకు దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు పాలసీ అయితే స్టార్ట్ చేయొచ్చండి. సో ఎవరిని కాంటాక్ట్ అవ్వాలంటే, పోస్ట్ ఆఫీస్లో పనిచేసే ఏ ఉద్యోగినైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వారు ఈ యొక్క పాలసీ స్టార్టింగ్ సంబంధించి ప్రతి వివరాలు కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పాలసీ అనేది మీరు తీసుకున్న రోజు నుంచి 1 ఇయర్ మాత్రమే మనకి చెల్లుబాటు అయితే అవుతుంది. సో 1 ఇయర్ పూర్తయిన తర్వాత మరలా మీరు పాలసీకి సంబంధించి ఏదైతే రెన్యువల్ అమౌంట్ ఉంటుందో అది మరలా మీరు పేమెంట్ అయితే చేయాలి. సో మీరు పేమెంట్ చేసిన రోజు నుంచి 15 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటూ అక్కడ నుంచి మీకైతే పాలసీ స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ రోజు మీరు పాలసీ తీసుకుంటే, పాలసీ తీసుకున్న రోజు నుంచి 15 రోజుల వరకు మీకు ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా మీకు ఎటువంటి అమౌంట్ అయితే రాదండి. సో 15 రోజులు వెయిటింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత అప్పటి నుంచి మీకు అయితే స్టార్ట్ అవుతుంది. మరి ప్రీమియం అమౌంట్ ఎప్పుడు కట్టాలి అంటే, మీకు 15 రోజుల తర్వాత ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మీకు సంవత్సరం క్యాల్కులేట్ చేయడం అయితే జరుగుతుంది. కానీ మొదటి రోజు ఏ రోజు అయితే స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుంచి క్యాల్కులేట్ అయితే అవ్వదు. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో పాలసీ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అర్థమైంది కదా. సో పాలసీ స్టార్ట్ చేయడానికి ఏమేం కావాలి అంటే, మొదటిది ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారో, ఎవరైతే పాలసీ తీసుకుంటున్నారో అతని యొక్క ఆధార్ కార్డు కావాలి. అదేవిధంగా నామినీ యొక్క ఆధార్ కార్డు ఉండాలి. అదేవిధంగా ప్రీమియం అమౌంట్ మీరు 549 తీసుకుంటున్నారా, 749 తీసుకుంటున్నారా, ఆ అమౌంట్ అనేది మీ యొక్క ఐపీపీబీ అకౌంట్లో ఉండాలండి. హోల్డర్ ఉంటారో వారు బయోమెట్రిక్ వేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఎక్కడ ఏ బ్రాంచ్లోనే స్టార్ట్ చేయొచ్చు, కానీ అంటే మీ యొక్క హోమ్ బ్రాంచ్లోనే తీసుకోవాలి, లేదా మీ విలేజ్లో ఏ పోస్ట్ ఆఫీస్ ఉందో అక్కడే తీసుకోవాలి. లేదండి మీరు వర్క్ రీత్యా లేదా ఉద్యోగ రీత్యా ఇంకెక్కడో ఉన్నారనుకోండి, అక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూడా మీరు మీ యొక్క బయోమెట్రిక్ వేసి ఈ పాలసీని స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే లేదు. అంటే మీ మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా మీ యొక్క ఏదైతే ఐపీపీబీ అకౌంట్ ఉందో ఆ అకౌంట్ నుంచి మొబైల్ నెంబర్ తీసుకుంటుంది. కానీ మీరు ఈ ఒక్క పాలసీని స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఈమెయిల్ ఐడి అడుగుతుందండి. సో ఈమెయిల్ ఐడి వల్ల ఏమవుతుందంటే, ఈమెయిల్ ఐడి మాత్రం కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే మనకి ఈ పాలసీ స్టార్ట్ చేసిన తర్వాత బాండ్ పేపర్ అనేది ఇంటికి పోస్ట్ ద్వారా రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మనం పాలసీ స్టార్ట్ చేసిన వితిన్
24 to 48 అవర్స్లోనే మనకి మన యొక్క బాండ్కి సంబంధించి లింక్ అనేది మనకి మన యొక్క మెయిల్కి అయితే రావడం జరుగుతుంది. ఏదైతే మనం పాలసీ స్టార్ట్ చేస్తామో స్టార్ట్ చేసే టైంలో ఇచ్చే ఈమెయిల్ ఐడికే మన యొక్క పాలసీ బాండ్ లింక్ రావడం జరుగుతుంది. ఆ లింక్ ఓపెన్ చేసుకొని మనం పాలసీ అయితే డౌన్లోడ్ చేసుకోవాలండి. ఓకేనా, అది మనకి 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈవెన్ మీరు పాలసీ ఓపెన్ చేసుకొని చూసుకున్నా అక్కడ మనకి ఏ రోజు స్టార్ట్ అవుతుంది, ఏ రోజు ఎండ్ అవుతుంది అనే వివరాలు కూడా ఉంటాయి. సో ఈ లోపు మనకి ఏది జరిగినా కూడా, ఇందాక చెప్పుకున్న ఇన్స్టెంట్ ఏం జరిగినా కూడా మనం మన దగ్గరలో ఉన్న ఏదైతే మెయిన్ బ్రాంచ్ ఉంటుందో ఆ మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి మనం అప్లికేషన్ అయితే చేసుకోవాలి, క్లెయిమ్ అయితే చేసుకోవాలి. క్లెయిమ్కి సంబంధించి మనం ఎక్కడైతే మనం ఏదైనా సరే మెయిన్ బ్రాంచ్ని అయితే కాంటాక్ట్ అవ్వాలండి. మన దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కాకుండా మెయిన్ బ్రాంచ్కి వెళ్ళినట్టయితే మనకి క్లెయిమ్ ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. సో క్లెయిమ్కి సంబంధించి ఫస్ట్ కేసు మాట్లాడుకుంటాం, డెత్ కేసు అండి. సో డెత్ కేసుకు సంబంధించి ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉన్నారో, పాలసీ హోల్డర్ ఉన్నారో అతనికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్ ఉండాలి. అదేవిధంగా అతని ఈమెయిల్ ఐడికి వచ్చిన ఏదైతే మనకి పాలసీ ఉందో పాలసీ సంబంధించి ప్రింట్ అయితే ఒకటి తీసుకుంటారు కాబట్టి ఆ ప్రింట్ అయితే ఉండాలి మన దగ్గర. అదేవిధంగా నామినీకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఉండాలి. అదేవిధంగా డెత్కి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికెట్ ఉండాలండి. ఓకేనా, ఒరిజినల్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్సే తీసుకొని అయితే వెళ్ళాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చి ఎవరైతే నామినీ ఉంటారో నామినీ యొక్క ఆ అమౌంట్ నామినీ ఏ బ్యాంక్ ఖాతాలో పడాలో ఆ బ్యాంక్ వివరాలు కూడా మీరు పాలసీకి సంబంధించి ఏవైతే సైన్లు చేస్తారో సైన్ చేసేటప్పుడే మీరైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అకౌంట్ ఓపెనింగ్ టైంలోనే ఎవరైతే పాలసీ హోల్డర్ ఉంటారో అతను సైన్ అయితే చేస్తారు కదా. అదేవిధంగా క్లైమింగ్ టైంలో కూడా మీకు ఒక ప్రొఫార్మా అయితే మీ మెయిన్ బ్రాంచ్లో ఇవ్వడం జరుగుతుంది. అందులో ఫిల్ చేసేటప్పుడే మీకు అమౌంట్ ఏ బ్యాంకు ఖాతాలో పడాలో ఆ బ్యాంకు ఖాతా యొక్క వివరాలు అయితే మీకు అడుగుతారు. అక్కడే మీరైతే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఓకేనా, సో ఈ విధంగా పాలసీ డెత్ కేసుకు సంబంధించి ఎప్పుడులోపు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే సలహా ఏంటంటే, మీకు డెత్ సర్టిఫికేట్ మీ చేతికి అందిన నెక్స్ట్ డే మీరు మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి ఇవి ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకువెళ్ళి క్లెయిమ్ అయితే చేసుకోండి. అమౌంట్ అనేది మీకు డైరెక్ట్గా బ్యాంకులో పడ్డం అయితే జరుగుతుంది. నగదు రూపంలో అయితే మీకు ఇవ్వరండి. ఓకేనా, మీ యొక్క క్లైమింగ్ ప్రాసెస్లో క్లైమ్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్లో మీరు ఏదైతే వివరాలు ఇస్తారో నామినీ యొక్క బ్యాంకు ఖాతాలో అమౌంట్ అయితే జమ అవ్వడం జరుగుతుంది డెత్ కేసులో. కానీ స్టార్టింగ్లో ఏం చేస్తారు అంటే ఎవరైతే పాలసీ హోల్డర్ నామినీస్ కానీ పాలసీ హోల్డర్స్ ఉంటారో నార్మల్ డిజబిలిటీ అయితే వారందరికీ కూడా చెక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ అమౌంట్ మాత్రం బ్యాంక్లోనే అంటే బ్యాంక్లోనే క్రెడిట్ అవుతుందండి. ఓకేనా, ఇన్ కేస్ మీకు అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు అనుకోండి, అంటే జనరల్గా ఏమవుతుందంటే మీరు క్లెయిమ్ చేసుకున్న మ్యాక్సిమం మనకి 1 week ఒక మ్యాక్సిమం ఒక 10 days లోపే మనకి అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు పడలేదంటే మీరు ఏదైతే మెయిన్ బ్రాంచ్కి వెళ్ళారో అదే బ్రాంచ్ని మీరు కాంటాక్ట్ అయినట్టయితే ఎవరి ద్వారా, మీ యొక్క పోస్ట్ మ్యాన్ ద్వారా కానీ లేదా మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ద్వారా మీరు కాంటాక్ట్ అయినట్టయితే వారు కాంటాక్ట్ అయ్యి కానీ లేదా మీరైనా పర్సనల్గా వెళ్ళి కాంటాక్ట్ అయినట్టయితే ఏదైనా ఇష్యూ ఉన్నా మీకు చెప్పడం జరుగుతుంది. మ్యాక్సిమం మనకి అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోతాయండి, లేట్ అయితే అవ్వదు. వన్స్ మీకు చెక్ ఇష్యూ అయింది అంటే మాత్రం అమౌంట్స్ అయితే క్రెడిట్ అయిపోతాయి, ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా, నెక్స్ట్ పార్షియల్ డిజబిలిటీ, పర్మనెంట్ డిజబిలిటీ, పార్షియల్ డిజబిలిటీ వీటిని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటారంటే, ఒకటి మనకి హాస్పిటల్లో ఇచ్చినటువంటి మెడికల్ ఆఫీస్ ఎవరైతే అక్కడ మనకి డాక్టర్స్ ఇచ్చినటువంటి డాక్టర్ సర్టిఫికేట్ బేస్ మీద కానీ లేదా సదరం సర్టిఫికేట్ అందులో పర్సంటేజ్ బేస్ మీద మనకి అమౌంట్ అయితే క్లెయిమ్స్ అవుతాయండి. మీకు 100% పర్మనెంట్ డిజబిలిటీ ఇచ్చారనుకోండి, మీకు ఫుల్ అమౌంట్ 10 lakhs అయితే 10 lakhs, 15 lakhs అయితే 15 lakhs. మనకి ట్యాక్స్ అయితే డిడక్ట్ అవ్వదండి, ట్యాక్స్ 1 rupee కూడా డిడక్ట్ అవ్వకుండా టోటల్ అమౌంట్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఆ సదరం పర్సంటేజ్ బేస్ చేసుకొని మీకు అమౌంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అమౌంట్స్ అనేది ఎలా ఇస్తారు, పార్షియల్ డిజబిలిటీ ఇన్ కేస్ మీకు ఒక 40% అని చెప్పి మీ యొక్క సదరం సర్టిఫికేట్ ఇచ్చారనుకోండి, మనకి 10 lakhs లో 40% అయితే మీకు క్లెయిమ్ అవడం అయితే జరుగుతుందండి. అంటే చిన్న గాయాలతో మీరు బయటపడి మీ యొక్క సదరం సర్టిఫికేట్ వరకు మీరు వెళ్ళారనుకోండి, సదరం సర్టిఫికేట్ కూడా మీకు ఇష్యూ చేశారనుకోండి, ఆ టైంలో క్లెయిమ్ చేసుకోవాలంటే సదరంలో ఏదైతే పర్సంటేజ్ ఉంటుందో ఆ పర్సంటేజ్ బేస్ చేసుకొని మీకు అమౌంట్ అయితే క్లెయిమ్ చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చి మీకు ఈ పాలసీ సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ అయినా 155-299 అనే నెంబర్కి మీరు కాల్ చేసి ఏ సమస్య ఉన్నా కూడా మీరు చెప్పుకోవచ్చు, లేదా డౌట్స్ ఉన్నా అడగొచ్చండి. ఓకేనా, అదేవిధంగా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్ కూడా ఎప్పుడు తెరిచే ఉంటుంది, ఎప్పుడు కూడా క్లోజ్ అయితే చేయం. సో కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయండి. ఇదే వీడియో కాదండి, ఏ వీడియో ఓపెన్ చేసుకొని మీరు కామెంట్ చేసిన ఏ టాపిక్ అడిగినా కూడా మ్యాక్సిమం తెలిస్తే వెంటనే రెస్పాండ్ అవుతాం, తెలియకపోతే సంబంధిత అధికారులను కానీ లేదా సంబంధిత శాఖను కనుక్కొని మరి మీకు ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా, ఒక్కసారి మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి, మీకు నచ్చినట్టయితే మాత్రం డెఫినెట్గా మన ఛానల్ సపోర్ట్ చేయండి.
అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అవకాశం ఉన్నంత వరకు సబ్స్క్రైబ్ పక్కనే ఉన్నటువంటి జాయిన్ సింబల్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే డెడికేటెడ్గా మీకు కొన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్ త్రూ ఇవ్వడం జరుగుతుంది. అంటే నార్మల్గా చూసి వెళ్ళిపోయే వాళ్ళు కాకుండా ఎవరైతే జాయిన్ అవుతారో జాయిన్ అయ్యే వారికి స్పెసిఫిక్గా కొన్ని వీడియోస్ అయితే చేయడం జరుగుతుందండి. స్పెసిఫిక్గా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. స్పెసిఫిక్గా మా ఫోన్ నెంబర్ ఇస్తూ మీకు అంటే మా ఫోన్ నెంబర్ ఇస్తూ మీతో డైరెక్ట్గా మేము కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీరు కూడా మాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇప్పుడు మీరు మన ఛానల్లో సబ్స్క్రైబ్ అవుతూ పక్కన జాయిన్ సింబల్లో మీరు జాయిన్ అయితే ఓకేనా. సో అదండి, ఇదే ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.